కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అని మూమెంట్ స్టార్ట్ చేసింది నేను. ఎక్కడ మన తీన్మార్ మల్లన్న ఆఫీసులో పోయి ఇప్పుడు కూడా ఉంటుంది ఆ వీడియో. అలా అన్ని యూనివర్సిటీస్ తిరిగి ఎవరు మరి అప్పుడు ఆ రోజు నేను రేవంత్ రెడ్డి వాళ్ళని ఇంట్లో మళ్ళీ 32 మంది నిరుద్యోగులు అందరూ అంటే విద్యార్థి నాయకులను పిలిపించుకొని చెప్పబోతే ఏం చేద్దామని చెప్పేసి వీళ్ళ తమ్ముళ్ళతో వీళ్ళ అందరితో నేను కలిసి పనిచేసినప్పుడు మరి అక్కడ తెలియదు నా క్యారెక్టర్ వాళ్ళకు, అక్కడ తెలియదు ఒక విద్యార్థి నాయకుడు మరి ఆ రోజు ఏమైనా నాకు లక్షలు ఇచ్చినారా ఇవన్నీ చేయమని చెప్పేసి. బస్సు యాత్రలో కొందరు విద్యార్థులు చేసిన నేను ఎక్కడ కూడా డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓ లీడర్ అనేటువంటి రేపు రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయాలన్న ఒక లైన్ మీద నేను ఇంత పని చేసినా కూడా నేను చేసిన పని నేను ఏ మినిస్టర్ని కలుపుకున్నా కూడా నాకు జరగని పని కాదు. కానీ నేను అక్కడ ఎక్కడ కూడా బెండ్ కాలే, ఎక్కడ కూడా పోలే. ఎందుకంటే రేపటి రోజున ఏ విద్యార్థులకు ఏ నిరుద్యోగులకు ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఏ లైన్ అయితే నేను తీసుకున్నానో నేను ఒకవేళ బెనిఫిట్ పొందితే నేను నా స్వార్థం కోసం పోతే నేను రేపటి రోజున నేను వాళ్ళకు అంత ఆ స్థాయిలో నేను క్వశ్చన్ చేయలేను కాబట్టి 6 నెలలు నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. వాస్తవంగా ప్రొఫెసర్ జయశంకర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల మన హైకోర్టు ఇస్తున్నారు. అక్కడ కూడా నేను సరే ప్రభుత్వం వచ్చింది చిన్న విషయాలకు మనము చేయొద్దు అవ్వద్దు అని చెప్పేసి అది చిన్న విషయమేం కాదు. అయినా కూడా రాగానే మనం ఏదో చేస్తామని అంటే మనం ఏదో రాజకీయంగా మనకు వేరే లైన్ వెళ్తుందని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను. దాని తర్వాత రిప్రజెంటేషన్ టు ద ఆల్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఆర్ గివెన్ బై ద అన్ఎంప్లాయీస్, నాట్ మీ, నేను కాదు. అశోక్ నగర్లో ఉన్న కొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వం వస్తే ఫస్ట్ నెలలోనే ఇది చేస్తాం అది చేస్తాం సరే ఇవన్నీ ఈరోజు మేమైతే గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు, గ్రూప్ 1 1:100, మెగా డిఎస్సి 25,000 ఎవరు సార్ ఇవి చెప్పింది? విద్యార్థులు అడిగినారా? నిరుద్యోగులు అడిగినారా? వాళ్ళు చెప్పినటువంటి స్వయాన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు 1:100 చేస్తామని చెప్పిన మాట ఎవరంటే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు డిమాండ్ చేసిన చెప్పింది. ఈ నేపథ్యంలో సార్ వీళ్ళు చెప్పినటువంటి నువ్వు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయాలన్న సోయి నీకు ఉన్నప్పుడు మరి ఈ 30,000 ఉద్యోగాలు అంటే ఇప్పుడు మేము చెప్పిన దాని ప్రకారం 30,000 ఉద్యోగాలు ఇవ్వాలన్న సోయి మీకు ఉండొద్దా? 2 లక్షల ఉద్యోగాలు మేమే నమ్మలేదు. 50,000 ఉద్యోగాలు కూడా సార్ ఎందుకు 30,000 ఉద్యోగాలనే అనే దానికి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటున్నారు అంటే జూన్ మార్చి 31 2025కి నోటిఫికేషన్ తీసి అంటే మొత్తం ఖాళీలన్నీ తీసి జూన్ 2వ తారీఖున 2025 జూన్ 22వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి 2025 డిసెంబర్ 9న నువ్వు పత్రాలు ఇస్తే ఇక్కడ నుంచి 16 నెలలు. మరి 16 నెలలు ఒక విద్యార్థి నటుడు అసలు ఎట్లా అలసిపోతారో వీళ్ళకి తెలుసా? ఫైనాన్షియల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. ఈ ప్రపంచంలో ఏ పని చేయకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఏ బాధ లేకుండా కేవలం బుక్కులు పట్టుకుంటూ ఒక 6 నెలలు 7 నెలలు ఇట్లా కంటిన్యూ చదువుతూ ఉంటుంటే నీకు ఏ కారణం లేకుండా కోపం వచ్చే ఫీల్డ్ అంటే ఇదే చదువే. కోపం వస్తుంది, ఏ కారణం లేకుండా కోపం వస్తుంది, ఏ కారణం లేకుండా స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. సార్ ఇప్పుడు పొద్దున్న లేవాలి, పొద్దున్న లేస్తే ఎట్లా ఉంటుంది అంటే చదివేటప్పుడు 8:00, 7:00, 6:00 లేస్తారు, నిద్ర వస్తూ ఉంటుంది, టిఫిన్ చేయాలనుకుంటారు, టిఫిన్ చేయగానే మళ్ళీ నిద్ర వస్తుంది, నిద్రపోయి ఆ మత్తు పోయే గంట సేపు దానికోసం అది పోవడం కోసం ఛాయ్ తాగడానికి పోతాడు. కొందరు ఇక వేరే ఇట్లా జ్యూసో ఛాయో తాగి మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ 12 కాకనే మళ్ళీ 12 నుంచి 1 వరకు అన్నం పెట్టుకొని కర్రీ తీసుకురావడానికి ఆడ పోయి గిన్నెలు కడిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 1, 2 ఒక అర్ధగంట పడుకొని మళ్ళీ రాగానే ఆ నిద్రమప్పు నుంచి మళ్ళీ రాగానే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ 4, 5 కాగానే మళ్ళీ ఛాయ్కి బయట పోయి మళ్ళీ కొంచెం సేపు అటు ఇటు మాట్లాడి తిరిగి మళ్ళీ రావచ్చి ఇట్లా ఒక రోజు కాదు సార్. ఇది ఉద్యోగం వచ్చినంత వరకు చేయాలి. డైలీ రొటీన్ ప్రాసెస్ వేరే పనే ఉండదు. ఒకవేళ దీంట్లో ఇంకోటి ఏముంటుంది అంటే సైకలాజికల్గా నీ మైండ్ అనేది హ్యాబిచ్యుయేట్ అవుతుంది. అయినప్పుడు ప్రాసెస్లో నువ్వు ఒక 10 రోజులు 20 రోజులు చేసిన తర్వాత, ఒక నెల రోజులు చేసిన తర్వాత ఫ్లో ఉంటుంది. ఫ్లో అయిన తర్వాత మధ్యలో ఏదైనా చిన్న కారణం వలన, ఇంకో ప్రాబ్లం వలన, ఇంకోటి చిన్న సైకలాజికల్ ఏదంటే ఏదైనా అవసరాలు ఇంటికి పోయి వచ్చినావు, ఆ మూమెంట్ పికప్ చేసుకోవడానికి కొందరికి సంవత్సరాలు టైం పడుతుంది. రోజులు కాదు, సంవత్సరాలు. పాత మనిషి లెక్క మారడానికి సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఆ చదివే ఫ్లోలో రావడం కోసం కొందరికి సంవత్సరాలు పడుతుంది, కొందరు నెలలు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. అట్లా ఆ మూమెంట్ పికప్ అందుకోలేక స్ట్రెస్కి వెళ్ళిపోయి అరే నేను ఏం వచ్చినా ఏం చేస్తున్నా ఇంత చదువుతున్నా కూడా నాకు అంటే నేను ఇంకా మళ్ళీ ఆ పికప్ చేసుకోలేకపోతున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. తను తక్కువ చేసుకుంటాడు చాలా రకరకాలుగా. అరే అంటే ఇప్పుడు ఆ ఫ్లో సార్ నేనే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు
నేనే ఉన్నా. అరే నేను యూపీఎస్సీ నేను 3 ఎకరాలు ఎందుకు అమ్మినా అంటే నేను కొడతా, నేను ఫస్ట్ అటెంప్ట్లో కాన్ఫిడెన్స్ ఉండే. ఆ లెవెల్తో 3 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉండి చదివి యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు నేను 1-2 మంత్స్ ముందరే గివ్ అప్ ఇచ్చే స్థాయి వచ్చేసింది అది. అరే నేను ఎక్కడో రకరకాల ఆలోచన వస్తుంది సార్, స్ట్రాటజీ లేదనో, బుక్స్లు దొరకలేదనో, అరే నీ బుక్ చదివి ఉంటే అయిపోయేదనో, లేదంటే ఈ పాటికి నేను ఇవి రివిజన్ చేయాల్సి ఉండేనేమో, ఈ టెస్ట్ సిరీస్ రాయాల్సి ఉండేదేమో, లేదంటే నేను ఇట్లా ప్రిపేర్ అయి ఉంటే నేను ఇంకా యూపీఎస్సీ నేను ఇట్లా చేస్తూ ఉండే ఫీలింగ్ ఇట్లా ఉండి రకరకాల ఫ్యాక్టర్స్ వస్తాయి అప్పుడు ఆ టైంకి. అయినా కూడా ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత నేను అట్లా ఫెయిల్ అయినా. ఫెయిల్ అయినప్పుడు నాకు 6 నెలలు టైం పట్టింది సార్ బుక్ ముట్టుకోవడానికి. మళ్ళీ నేను ఫెయిల్ అవ్వగా నేను ఏం చేసింది అనుకున్నాను, బుక్ అమ్మేసిన నేను. ఓకే. ఫ్రస్ట్రేషన్తో, బాధతో. అంటే నేను అమ్మేసి మళ్ళీ బుక్కులు కొని 6 నెలల తర్వాత మళ్ళీ బుక్కులు కొని మళ్ళీ చదివి మళ్ళీ స్టార్ట్ చేసి ఇట్లా ఒక పెయిన్ఫుల్ జర్నీతో పోయిన నేను. నాకు చదువు లేదని అంటున్నారు. లెట్ దెమ్ కమ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు రండి. డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే తెలుసా నీకు? డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది ఒక లైన్ ఉంటుంది ఇది ఎకనామిక్లో మనకు. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ బ్రిటిష్ పాలసీస్ అని ఇన్ ఇండియన్ కంటెక్స్ట్ అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది, తెలుసా అది మీకు? డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే వీళ్ళకి తెలుసా? లేదంటే అనెక్సేషన్ ఆఫ్ అవధ్ అనేది అసలు ఎందుకు జరిగింది, ఏ లైన్లో వచ్చిందో వీళ్ళకి తెలుసా? అంటే అనెక్సేషన్ ఆఫ్ అవధ్ అనేది ఏ థియరీలో ఏ లైన్లో వచ్చిందో వీళ్ళకి తెలుసా? లేదంటే ఇప్పుడు ఒక సూర్యుడిని పట్టుకొని ఒక సూర్యుడి డైరెక్షన్ బట్టి వాతావరణం సమ్మర్ సొలిసిటర్ వింటర్ సొలిసిటర్ అంటే వీళ్ళకి తెలుసా? లేదంటే ఇప్పుడు ఇదే హిస్టరీ బ్రదర్ మీరు ఒక్కసారి నేను చెప్తాను సార్, సివిల్స్ ప్రిపేర్ అయ్యే సందర్భంలో 1857 నుంచి 1947 వరకు ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఎన్ని ఫేజ్లు ఉంటాయి వీళ్ళకి తెలుసా? 1757 నుంచి 1857 నుంచి 1905 వరకు, 1905 నుంచి మళ్ళీ 1947 వరకు ఇట్లా 3 ఫేజులు ఉంటాయి సార్. ఏ ఫేజ్లో మోడరేట్ ఫేజ్ అంటే తెలుసా వీళ్ళకు? ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటే తెలుసా వీళ్ళకు? వీళ్ళకి ఏం తెలుసు అని వీళ్ళు నాకు సబ్జెక్ట్ లేదని చెప్తారు. వీళ్ళకి ఏం తెలుసా? వీళ్ళకి ఇప్పుడు క్రంచింగ్ ఎకానమీ అంటాం, తెలుసా వీళ్ళకు? డబుల్ డిప్రెషన్ జరిగిందని అంటాం, చెప్పమను. కాదు సార్, వీళ్ళకు మహల్వార్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, అది తెలుసా వీళ్ళకు? మహల్వార్ సిస్టమ్ అనేది ఏ లైన్లో వచ్చింది? ఈ రైల్వే వ్యవస్థ ఏ లైన్లో వచ్చింది? పోలీస్ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చినారు ఈ 1757 నుంచి 1857 వరకు? ఇది ఏ ఉద్దేశంతో? ఇక్కడ ఒక స్టేట్మెంట్ వస్తుంది, అవర్ సిస్టమ్ యాక్ట్స్ మచ్ మోర్ లైక్ ఏ స్పాంజ్ డ్రాయింగ్ అప్ ఆల్ ద వాటర్స్ ఫ్రమ్ ద గ్యాంజెస్ అండ్ రిలీజింగ్ దెమ్ ఇంటూ ద థేమ్స్. బ్రదర్ అంటే టాపిక్ మళ్ళీ మనం మాట్లాడదాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేనేమంటున్నా అంటే సార్, దీనికి ఎందుకు అంటున్నామంటే ఇదంతా ఒక ఎక్స్ప్లాయిటేషన్, ఒక లైన్లో ఎట్లా ఇండియన్ ఎకానమీని ఎట్లా బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారనే లైన్లో వీళ్ళు అందరూ అప్పుడు మేధావులు చెప్పినటువంటి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే మోతీలాల్ నాయక్ అనే వ్యక్తికి ఇప్పుడున్న జనాభా దామాషా ప్రకారం నిరుద్యోగులు 30 నుంచి 50 లక్షల మంది ఉంటారు హార్డ్లీ. అంటే ఇప్పుడున్న నిరుద్యోగులందరికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళందరికీ జాబ్స్ అకామిడేషన్ చేయడం సాధ్యం కాని పని వాళ్ళకి. దీనికి చెప్తా సార్, దీనికి నేను ఏమంటున్నా అంటే విత్ రెస్పెక్ట్ టు మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్.